నమస్తే. పెద్ది ఆల్రెడీ నిన్న ప్రీమియర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు రిలీజ్ అవుతుంది మూవీ అయితే. మూవీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, గేమ్ చేంజర్ అనేది ఫ్లాప్ అవ్వడంతో పెద్ది మీదనే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అందరూ కూడా. ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా హైప్ క్రియేట్ చేశారు మూవీ గురించి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా లేదా, ఆ హైప్ నిజమేనా లేదా, ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్కి ఈ మూవీ అనేది హిట్ ఇస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ నిన్నైతే మొత్తానికి ప్రీమియర్స్ అయితే కంప్లీట్ చేశానండి నేను. 8 o'clock షో. సో 11:30, 12కి అయిపోయింది మూవీ అయితే. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ అయితే అరాచకం. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి. బుచ్చిబాబు గారు హ్యాట్స్ ఆఫ్, నిజంగా ఒక మంచి స్టోరీ రాసుకున్నారు. కొంచెం భయం ఉండేది, అంటే ఉప్పెన మూవీ అనేది ఒక సింపుల్గా వెళ్తుంది కదా, సో అలాంటి కంటెంట్ ఏమైనా రాశారని కొంచెం భయం ఉండేది. బట్ అల్టిమేట్ రాసుకున్నారు స్టోరీ లైన్ అయితే. చాలా డెప్త్ ఉంది మూవీలో. సో రామ్ చరణ్ గారు కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు దీనికి. బుచ్చిబాబు గారు కరెక్ట్ యూజ్ చేసుకున్నారు రామ్ చరణ్ గారిని. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. ట్రైలర్ కట్ అనేది అంతంత మాత్రం ఉన్నా కూడా మూవీలో మాత్రం ఇచ్చి పడేశారు అసలు. కొన్ని సీన్స్లో జాన్వీ కపూర్ హీరోయిన్ ఉన్నారు కదా, ఆ హీరోయిన్ ఉన్న సీన్స్ కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది. ఇంకొకటి ఐటమ్ సాంగ్ అన్నెసెసరీగా పెడతారు, అంటే ఒక సీరియస్గా వెళ్తున్న స్టోరీలో ఐటమ్ సాంగ్ ఇరికించినట్టు అవుతుంది. సింపుల్ స్టోరీ అండి. ఒక కొండ కింద ప్రాంతంలో ఉన్న ఒక ప్రజలు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు, గుర్తింపు ఉండదు, ఒక మనుషుల్లా కూడా చూడరు అనమాట వాళ్ళని. సో ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఒక అబ్బాయి, అదే పెద్ది, తనకున్న నైపుణ్యం క్రికెట్ ఆడడం, కుస్తీ, రన్నింగ్ రేస్. సో ఈ ప్రతి ఆటలో కూడా రాణిస్తాడు, కానీ ప్రతి ఆటలో కూడా అడ్డుకుంటారు అతన్ని. గెలవాలనుకుంటే కుళ్ళుతోని కింద పడేయాలనుకుంటారు, అలా క్రికెట్ వదిలేస్తాడు, కుస్తీ వదిలేస్తాడు. ఫైనల్గా అయితే రన్నింగ్ రేస్లో గెలుస్తాడు. తన ప్రాంతానికి, తను ఉండే ప్రాంతానికి గోల్డ్ మెడల్ తెచ్చి తన ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొస్తాడు. ఒక మంచి మోటివేషనల్ మూవీ అండి, ఒక మంచి ఇన్స్పిరేషన్. నీ సంకల్పం గొప్పదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నువ్వు సాధిస్తావు అనడానికి బెస్ట్ నిదర్శనం అండి ఇది. సో వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ బుచ్చిబాబు గారు. అవుట్ ఆఫ్ 10లో నేనైతే 9 పాయింట్స్ ఇస్తాను నేను. రిమైనింగ్ 1 పాయింట్ అనేది ఐటమ్ సాంగ్ అనేది. నిజంగా హీరోయిన్ ఉన్న సీన్స్ అయితే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.